Express, an international courier service. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు బలంగా తెరపైకి రావడంతో ఈ కథనాలపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను అధికార పార్టీ అభ్యర్థిగా నిలబడినట్లు వచ్చిన కథనాలు కేవలం వదంతులు మాత్రమేనని ఆమె తోసిపుచ్చారు. తాను ఆ రేసులో లేనన్నారు. వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. అయినప్పటికీ ఇటు అధికార బీజేపీ గానీ అటు ప్రతిపక్షాలు గానీ తమ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల రేసులో పలువురి పేర్లు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అందులో సుష్మా పేరు కూడా ఉందని బీజేపీ ఆర్ఎస్ఎస్ సన్నిహిత వర్గాల ప్రకారం సుష్మా పేరు దాదాపు ఖరారైనట్లుగా జాతీయ మీడియా కథనాలు గుప్పించింది. అవి రూమర్స్ మాత్రమే. నేను ప్రెసిడెంట్ విదేశాంగ మంత్రిని, మీరు అడుగుతున్న ప్రశ్న అంతర్గత వ్యవహారం అని సుష్మా సమాధానమిచ్చారు విలేకరులకు. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మీరు ఉన్నారా అన్న ప్రశ్నకు ఆమె నేను లేను అని సమాధానమిచ్చారు. మరి సుష్మా స్వరాజ్ కాకుండా ఎవరు రాష్ట్రపతి అభ్యర్థి? మరికొద్ది రోజుల్లో తేలబోతోంది ఎవరో.